కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత యూ కెన్ ఆన్సర్. కాలిఫోర్నియా నుంచి మరొక కాలర్. నమస్తే అండి నరేందర్ గారు. హలో, నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రశ్న అడిగేయండి డైరెక్ట్గా. ఇది యాక్చువల్గా మీరు ఈ చాలా మంచి ప్రోగ్రామ్ అండి. అగైన్ మళ్ళీ అదే అడగాల్సి వస్తుంది కానీ ఒకటండి, మన ఇండియా లోపల ఈ చట్టాలు వాటికి అసలు విలువ ఉండాలి, మనిషి ప్రాణాలకు విలువ ఉండాలి అని అంటే పోలీసులకి బాడీ క్యామ్ అనేది పెట్టాలండి. కోర్టులలో కూడా వెబ్ క్యామ్ అని పెట్టేసేసి అది యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అని సుప్రీంకోర్టులో ఎలాగ పెట్టారో ప్రతి ఎవరైతే జడ్జి ఉంటారో, మొన్న జడ్జి ఏదండి పూణే కేసు లోపల రాస్తే 3000 వర్డ్స్ ఎస్ఏ రాయమన్నారట. అది ఏమన్నా మజాక్ అనుకుంటుందా? ఇద్దరి ప్రాణాలు ఎక్కడ, 3000 వర్డ్స్ ఎక్కడ? ఆయన మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయ్యిందట. అట్లనే మొన్న తెలంగాణలో కూడా ఏదో ఫ్లైఓవర్ మీద నుంచి పడితే ఫ్లైఓవర్ డిజైన్ లేదు అని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ డిజైన్ మార్చింది తప్పితే అక్కడ తన కళ్ళ ముందే ఒక వాళ్ళ తల్లి కోల్పోయింది ఒక ఆమె. అట్లా ఉన్నది. మన దేశంలో కూడా జడ్జిలను కూడా కొనేస్తున్నారండి. సో మనం ఈ చట్టాలు తీసుకొచ్చి ఏం లాభం అండి? వేస్ట్. మనిషి ప్రాణాలకు విలువ లేనప్పుడు ఎందుకు? మీరు అవన్నీ కెమెరాలు ఇవి పెట్టేసిస్తే మనకు అట్లీస్ట్ అసలు ఏం జరుగుతుంది అన్నది దాన్ని ఏమంటారండి? అదే మేము కూడా మాట్లాడుతున్నాం. ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రైట్ పర్సన్ ఉండాలి, మంచి డ్యూటిఫుల్ మైండ్ ఉన్నటువంటి పర్సన్ కావాలని మీరు చెప్తున్నారు. ద సేమ్ క్వశ్చన్ హీస్ ఆస్కింగ్. ఇప్పుడు ముఖ్యంగా మైనర్లు, ఆడపిల్లలు, బాలికలు, మైనర్ బాలిక, మహిళ, దీర్ఘకాలిక నుండి రోగగ్రస్తులు, సీనియర్ సిటిజన్స్, వీళ్ళ హక్కులు కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఒకసారి చూడండి, ఈ మధ్యకాలం నేను ఎందుకో కారు దిగి నడిచి వస్తున్నాను. నడిచి రావడానికి నాకు జాగా కనపట్లే. కారు అయితే రోడ్డు ఉంటుంది, ట్రాఫిక్లో ఉంటాను. నేను ఎక్కడ నడవాలి? నిజంగా హైదరాబాద్ సిటీలో ఈ ప్రాబ్లం ఉంది. నేను రోడ్డు మీద నడిస్తే కార్లు పట్టుకుపోతాయి. నేను వాటి బ్లేమ్ చేయలేను, బికాజ్ ఐ కెనాట్ బికమ్ మై సెల్ఫ్ ఎస్ హడ్డిల్ ఫర్ ట్రాఫిక్ కదా. ఫుట్పాత్ మీద నడుద్దామంటే చిన్న టూ వీలర్స్ దాని మీద వెళ్తున్నాయి. టూ వీలర్స్ ప్రాక్చర్ చేస్తారు, చిన్న బడ్డీలు పెట్టేస్తారు, చాట్ బండార్లు అన్నీ పెట్టేస్తారు. సో సీనియర్ సిటిజన్స్ కంటే హ్యూమన్ రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ ఉంది. మానవ హక్కులు ఉన్నాయి కదా, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కదా. వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో మందు కొనుక్కుందాం అనుకుంటారు, ఇంటి నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్తారు. ఎక్కడ నడుచుకుంటూ వెళ్తాడు? అయిపోతాడు, ఎక్కడో యాక్సిడెంట్ అయిపోతుంది. అందరూ అన్ని అధికారులే చేయాలని కాదండి, ప్రజలకు కూడా వాళ్ళంతటి వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలి. ప్రజలకు డిసిప్లిన్ ఉండాలంటే నేను పోలీస్ ఆఫీసర్ని అడిగాను, ఏమండి ప్లాట్ఫామ్స్ అన్నీ ఆక్యుపై చేస్తారు, ఫుట్పాత్లు ఆక్యుపై చేశారంటే ఆయన సారీ ఫీజు కట్ చేశారు. బికాజ్ అందరికి మనకు తెలుసు, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, బిగ్ పీపుల్ బీయింగ్ సపోర్ట్, అంటే రాజకీయ నాయకుల యొక్క అనుచరులు అలా ఆ విధంగా మనందరం మాట్లాడుకుందాం. ఇప్పుడు రహస్యం బద్దలు కొడితే పరిష్కారం దొరుకుతుంది, రహస్యం బద్దలు కొట్టకపోతే పరిష్కారం దొరకదు.